ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తుతులు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించిన ఆయన నీ కృపచేతనే అయా నీ పరిశుద్ధ స్థలంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. ఈ విశ్రాంతి దినాన అయా నిన్ను స్తుతించి ఆరాధించాం ప్రభా. నాయన ఈ సమయంలో ప్రభా మరికొన్ని మాటలు మాకు తెలియపరిచి మమ్మల్ని బలపరిచి నీ సన్నిధిలో నాయన బహుశ్రేష్టంగా నడిపించడానికి కృప చూపించి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక్క నరకాన్ని గూర్చి 165 సార్లు చెప్పబడింది బైబిల్ అంతట్లో. 165 సార్లు. అందులో 73 సార్లు యేసు ప్రభు వారే మరి నరకాన్ని గూర్చి హెచ్చరించాడు. 73 సార్లు హెచ్చరించాడు 4 సువార్తలు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఏమని సంబోధించాడు, ఏమని పిలిచాడంటే స్నేహితులారా అన్నాడు. రెండవది సహోదరులారా. స్నేహితులారా, సహోదరులారా. స్నేహితులారా అంటే మేలు కోరి స్నేహితుడు గాయపరచును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. గాయపరిచేది స్నేహితుడే, ఎందుకంటే ప్రేమ. రెండవది ఏమంటాడంటే సహోదరుడు అంటాడు. సహోదరుని గురించి అక్కడ ఏం రాయబడిందంటే, ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు దగ్గరికి, ప్రభువా నేను నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు సరిపోద్దా అన్నప్పుడు 77 సంవత్సరాలు అంటాడు. 70 సంవత్సరాలు అంటే బ్రతికినన్నాడు సహోదరుని క్షమిస్తూనే ఉండాలి కదా. అందుకనే యోహాను కూడా ఏమంటాడంటే, క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు, కూడా మనం కూడా మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. అంటే యేసు ప్రభు వారు స్నేహితుడు ఎందుకన్నాడంటే ప్రేమతోటి ఆయన ఎన్నోసార్లు గద్దించాడు. 73 సార్లు గద్దించాడు. మరి సహోదరుడు అనే దానికి ఆయన ఏం చేశాడంటే తన సహోదరుల కోసం ప్రాణమే పెట్టాడు. అందుకని ఆ మాటలు ఆయన సంబోధించాడు అన్నమాట. ఆ విధంగా పిలిచాడు. దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు దేవుని ప్రేమ మన మీద ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం ఎందుకు హెచ్చరిస్తుందంటే మనల్ని బాగు చేయని కోసమే కదా. ప్రతి వ్యక్తిని హెచ్చరిస్తూ ఉంటుంది. నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకని వాక్యం అనేది ప్రతి వ్యక్తిని గద్దిస్తుంది. ఇదిగో ఈ వాక్యం నన్ను గద్దించలే అంటానికి లేదు, ఎందుకంటే అందరూ బలహీనలే. ప్రతి ఒక్కరిని గద్దిస్తూ ఉంటుంది ప్రేమతో. అందుకని స్నేహితుడు అన్నాడు ప్రభు. వాక్యం మనల్ని గద్దించినప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యానికి లోబడి సంతోషించాలి. స్నేహితుడే గద్దిస్తాడు, కానీ పగవాడు ఏం చేస్తాడంటే ముద్దులు పెడతాడు. వీడు నాశనం అయితే వాడికి ఇష్టం. స్నేహితుడే మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తాడు. సరే, ఇప్పుడు మనం వాక్యాన్ని చూసుకుందాం. మనం ఆదికాండం 5వ అధ్యాయం చూద్దాం. ఐదో అధ్యాయం 28వ వచనం చదువుదాం. ఆదికాండం 5వ అధ్యాయం 28వ వచనం. లెమెకు 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. నోవాహు అంటే అర్థం ఏంటంటే నెమ్మది. ఈ లెమెకు ఏం చేశాడంటే భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము అంటే ఆ దినాల్లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో.
నెమ్మది లేని జీవితాలు, చేసిన పని ఫలించట్లా, దేవుని ఉగ్రత దేశం మీదకి వచ్చింది. అది క్లియర్గా కనపడతా ఉందన్నమాట. ఈయనకి అర్థమవుతూ ఉంది, నెమ్మది లేకుండా ఉండి ఎంత కష్టపడినా కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సరిగా లేవు. ఆశించిన రీతిలో ఫలాలు లేవు, ఫలాలు పండట్లేదు. దేవుని శాపం ఉంది. ఎందుకంటున్నా అంటే దేశం అంతా ఏ విధమైన స్థితిలోకి అంతా పాపం. దేవుని సన్నిధిని ఎవరు గుర్తించట్లా, దేవుని భయం లేదు, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. దేవుడంటే ఎలాంటి భయం వాళ్ళకి లేదు. అందుకని లెమెకు ఏం చేశాడంటే మొట్టమొదట పుట్టిన కుమారునికి నోవాహు అని పేరు పెట్టి ఏమనుకున్నాడంటే ఇతని ద్వారా మనకు నెమ్మది కలగాల, దేవుని కృప మన మీద ఉండాల అని ఆశించి ఇతనికి ఏం చేశాడంటే నోవాహు అని పేరు పెట్టాను. నోవాహు అనే మాటకి నెమ్మది అని అర్థం, అంటే నెమ్మదిగా ఉండాలని. లెమెకు 777 ఏళ్ళు బ్రతికాడు. నోవాహు పుట్టిన తరువాత లెమెకు 495 సంవత్సరాలు బ్రతికాడు. లెమెకు నోవాహు 500 సంవత్సరాలు వచ్చినప్పుడు ఓడగట్టడం ప్రారంభించాడు. అంటే లెమెకు చనిపోయిన 5 సంవత్సరాలకి మరి నోవాహు ఓడగట్టడం ప్రారంభించాడు. దాదాపు 120 సంవత్సరాలు ఓడగట్టాడు. ఇది చరిత్ర అన్నమాట. ఇప్పుడు 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాము భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందిన తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను నరులను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. ఇప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు భూమి మీద నరులను చేసినందుకు సంతాపడుతున్నాడు. అరే నేను ఎందుకు చేశాను వీళ్ళని? కనీసం నా మీద అసలు వాళ్ళకి భయం లేదు, దేవుడున్నాడనే జ్ఞానం లేదు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు, దేవుని భయం ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి ఒక్క ప్రాణి కూడా, జంతువులు కానీ మనుషులు కానీ ఎవరు లేకుండా భూమిని మొత్తాన్ని తుడిచివేయాలనుకున్నాడు. చంపేయాల, ఎవరు వద్దు, ఇక సృష్టి వద్దు అనుకున్నాడు. అయితే ఈ నోవాహు జీవితం ఒక శ్రేష్టంగా ఉంది. ఎందుకంటే తన తండ్రి తనకు పెట్టిన పేరును బట్టి ఆ పిల్లోడిని మంచి ఒక శ్రేష్టమైన పద్ధతిలో పిల్లోడిని పెంచాడు, పేరు పెట్టాడు. నోవాహు ద్వారా నెమ్మది కలగాలని పేరు పెట్టాడు. పేరుకు తగినట్టుగా ఆ పిల్లోడిని పెంచాడు అన్నమాట కదా. కొంతమంది పేర్లే మంచిగా ఉంటాయి కానీ వాళ్ళని సరిగ్గా పెంచే విషయంలో పట్టించుకోరు పిల్లల్ని. పేరు పెట్టేటప్పుడు చూసి మంచి పేరు పెడతాం, ఏ పేరు అయితే బాగుంటుందని. పేరుకు తగిన జీవితం వాళ్ళని నడిపించలేము. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే లోకంలో కలిసిపోతారు. మనం ఏది ఆశించి ఏం చేస్తాం దాని విధంగా నడిపించాలా. ఒక పేరు పెట్టే విషయంలో జాగ్రత్త చూసుకుంటే ప్రయోజనం ఉండదు, వాళ్ళు మంచిగా నడిపించాలా. ఇప్పుడు దేశం చూసినప్పుడు చెడిపోయింది, వాళ్ళ ఆలోచనలు చెడ్డయి, వాళ్ళ క్రియలు చెడ్డయి, వాళ్ళ మంచి ఎంత మాత్రం లేదు. దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు. అక్కడ ఏ రాశాడంటే అయితే అంటే దేశం మొత్తం ఒక రీతిగా ఉంది, నోవాహు జీవితం ఒక్కడిదే ఒక రకంగా ఉంది. ఎంత శ్రేష్టంగా ఉందో, దేవుని యందు ఎంత భయభక్తులుగా నడుస్తున్నాడో. అంటే ఎందుకు నడుస్తున్నాడు? తండ్రి నడిపించాడు, దేవుని సన్నిధిలో నడిపించాడు. దేశం నాశనకరమైన స్థితిలో ఉంది, అందరూ నాశనం అయిపోయే స్థితిలోకి వచ్చారు.
ఇలాంటి స్థితిలో ఇతడు మనకు నెమ్మది కలుగజేయాల. తన ఉద్దేశాన్ని బట్టి తన కుమారుని పెంచడం అంటే నోవాహు పుట్టిన తరువాత 495 సంవత్సరాలు లెమెకు బ్రతికాడు. 495 సంవత్సరాలు తండ్రితో కూడా నోవాహు బ్రతికాడు అన్నమాట. అందుకంత శ్రేష్టమైన జీవితం. తీసుకున్న నిర్ణయాలు మా జీవితంలో నెరవేర్చబడాలా. నిర్ణయాలు తీసుకొని విడిచిపెట్టకూడదు. పిల్లలు ఊరికే దేవుని మార్గంలో నడవరు. నువ్వు నడిచి పిల్లల్ని నడిపించాలా. నీకు నెమ్మది రావాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు సరైన మార్గంలో నువ్వు నడవాలా. పిల్లల తప్పులు మనం కనుగొంటాం, పిల్లల్ని గదువుతాం. మరి మనం చేసే తప్పులు ఒక కుటుంబ యజమాని ఏమనుకుంటాడంటే అందరూ నాకు లోబడాలంటాడు. పిల్లలు లోబడాలా, తల్లి భార్య పిల్లలు అందరూ లోబడాలా. కానీ నువ్వు మాత్రం దేవునికి లోబడవు. నీ ఊహలో నీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. మంచి మంచి పేర్లు పెడతావు, కానీ బిడ్డలను సరైన మార్గంలో నువ్వు పెంచలేవు కదా. ఇక్కడ నోవాహు జీవించిన జీవితం చూస్తే అయితే ఎంత శ్రేష్టమైన మాట అది. 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. ఎవరెట్టుంటే ఏమైంది? నోవాహును చూసినప్పుడు దేవుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. నోవాహును నాశనం చేయడం ఆయనకి ఇష్టం లేదు. నీతిమంతుడు ఒక్కడే కావచ్చు. అతను చూసినప్పుడు ప్రభు అనుకున్నాడు, అయితే నోవాహుని ఏం చేయాలా? నేనైతే మంచి తీర్మానం తీసుకున్నాను, ఎవరు ఉండటానికి వీల్లేదు అనుకున్నాడు. అయితే నోవాహు జీవితం ఎలా ఉందంటే దేవుని కృపకు పాత్రుడిగా జీవించాడు. తొమ్మిది వచనం చూద్దాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎవరితో నడిచాడంట? దేవునితో. అంటే ఏ తరంలో ఆయన దేవునితో నడిచాడు? ఇంటిలో నుంచి బయట కాలు పెడితే అందరూ పాపం చేసేవాళ్ళే. వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, వాళ్ళ స్థితులు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. అంతా పాపమే. అలాంటి సమయంలో నింద లేకుండా బ్రతికాడు అన్నమాట. దేవునికి ఇష్టంగా బ్రతికాడు. అందుకే దేవుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు నరులను చేసినందుకు ఎంత సంతాపపడ్డాడో నోవాహును నాశనం చేయాలంటే అంత సంతాపపడ్డాడు. నోవాహును నాశనం చేయడానికి వీల్లేదు. నోవాహును చంపకూడదు. అతడు నీతిమంతుడు. మళ్ళీ మనసు అందుకనే మనకు నెమ్మది కలుగజేయాలని తండ్రి ఏం ఆశించాడో అక్కడ నోవాహు జీవితం అలాగుంది. మరలా దేవుడు ఆలోచించడం ప్రారంభించాడు కదా. సొదొమ గొమొర్రాలు అంటాడు అబ్రహాం, 10 మంది నీతిమంతులు ఉంటే ప్రభువా విడిచిపెడతామంటే విడిచిపెడతాను. ఏ ఒక్క నీతిమంతుడిని ఆయన నాశనం చేయడు. ఆయన కృప చూపించేవాడు. ఆయన కుటుంబాలను కట్టేవాడు. ఆయన ప్రేమించేవాడు. మన జీవిత విధానం ఎలా ఉండాలా? పేర్లు పెట్టుకోవటం కాదు. దేవుని సన్నిధిలో మన బిడ్డలు మనం నడవాలా. దేవుని యొక్క విలువ మనం తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుద్ది మనకి? పిల్లలు దేవుని భయంలో ఎట్లా నడుస్తారు? నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నీకు తెలుసు, అంతా తెలుసు. నీకు సర్వం సమకూర్చేది దేవుడే, మనకి అన్నీ ఇచ్చేది దేవుడే. నమ్ముతావు. కానీ దేవుని సన్నిధికి మనం సరైన రీతిలో వస్తున్నాం, అది మనం కనుక్కోవాలి. మన బిడ్డలకి మొదటి స్థానం ఎవరికి ఇచ్చే విధంగా మనం నేర్పుతున్నామా? మనం ప్రశ్నించుకోవాలి కదా. మన భక్తిని బట్టి మనం ప్రశ్నించుకున్నప్పుడు క్షేమకరమైన స్థితి నాకు ఉంటుందని మనం అనుకుంటామా? దావీదు ఏమంటాడంటే, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చునంటాడు. అంత ఖచ్చితంగా ఎట్లా చెబుతున్నాడు?
అంత ఖచ్చితంగా కృపాక్షేమాలే నా వెంటబచ్చును. అంటే ఎందుకు వస్తాయి అంటే ఆయన భక్తి ఆయనకు శ్రేష్టంగా కనపడింది. ఆయన అంతరాత్మతో పరిశోధించినప్పుడు ఆయన భక్తి ఎంత శ్రేష్టంగా కనపడిందో. పౌలు గారు అంటాడు, ఆత్మను ఆర్పకుడి అంటాడు. నీలో ఉన్న దేవుని ఆత్మను ఆర్పతో గద్దించేది అదే. నువ్వు పాపం చేసినప్పుడు గద్దించు దేవుని ఆత్మ. కొన్నిసార్లు అంటాం నీ అంతరాత్మ తెలుసు నిజమని. మన భక్తి మన అంతరాత్మకు తెలుసు. కానీ దావీదు చెప్పినట్టు మనం చెప్పలేముగా, నాకెప్పుడు కృపాక్షేమాలు వెంట వస్తాయని. ఎందుకంటే మన జీవితంలో మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వు. యోబు కూడా అంటాడు, ఏమంటాడు యోబు, నేను శోధించబడిన తరువాత సువర్ణంగా మారుతానంటాడు. ఎన్నో శోధనలు వచ్చి నీ బ్రతుకు మీద ఆశ లేదు యోబుకి. అయితే ఎప్పుడు సంగతి చెబుతున్నాడు, ఒకవేళ ఇప్పుడు శోధించి చనిపోయిన రేపు దేవుని రాజ్యంలో ఒక సువర్ణమైన జీవితం నాకుంది, ఒక శ్రేష్టంగా నేను కనపడతా. దేవుడు అప్పుడు నన్ను అభినందిస్తాడు. ఎందుకంటే తన జీవిత విధానం తనకు తెలుసు. తన జీవితం తనకు తృప్తి ఇచ్చింది కదా. ఆదివారం అయితే ఎన్ని సాకులు చెబుతాం మనం. దేవుని సన్నిధికి మనం ఎన్నిసార్లు మానుకుంటాము. వాక్యం ఏం చెబుతుంది, ఒక్క దినము నీ సన్నిధిలో గడిపితే 1000 దినముల శ్రేష్టం. మరి దీనికంటే నీకున్న పనులే మరి ముఖ్యం అనుకుంటున్నప్పుడు నీ శ్రేష్టమైన జీవితం ఏది? నీకు కృపాక్షేమాలు నీకు ఎట్లా వస్తాయి? నీకు నమ్ముతున్నావా నువ్వు? ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినములు శ్రేష్టమని. ఇలాంటి శ్రేష్టమైన స్థితిలో నువ్వు రాకుండా నీ పనులు చేసుకుంటూ నువ్వు ఉంటే, ఏవో పనులు కల్పించుకుంటే మనకి క్షేమాలు అనేసి మనం ఎట్లా చెప్పగలం? మనం నిజంగా క్షేమకరమైన దినాలు లేకుండా నేను ఎట్లా చెప్తావు? నేను ఎట్లా చెప్తాను కదా. పరిశీలించుకోవాలి మనం. కుటుంబంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి కదా. నువ్వు కుటుంబంలో మొదటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు 2 పనులు చేయి. ఒకటి, ఎలాంటి స్థితిలో కూడా నువ్వు విశ్రాంతి ధనాన్ని పోగొట్టుకోవద్దు. కానీ పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో నువ్వు పోగొట్టుకొని ఏ చిన్న చిన్న వాటికి నువ్వు విశ్రాంతి దినాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. రెండవది, విశ్రాంతి దినాన దేవుని సమయాన్ని దొంగిలించకూడదు. ఈ 2 పనులు నువ్వు చేసేవనుకో, నీ జీవితం దేవుడంటే ఎంత భయపడుద్దో, ఆ ఒక్క 2 పనులు ఎంత భయాన్ని నేర్పించుద్దో. నువ్వు అనుకుంటావు నష్టపోతావని. లేదు లేదు, నువ్వు నష్టపోవు. పౌలు గారు అంటారు, ఒకడు నాటాడు, ఒకడు నీరు పోసాడు. అభివృద్ధి చేసే దేవుడే. దేవుడు అభివృద్ధి చేయాలా. నేనేదో వెళ్ళి చేసినది అభివృద్ధి కాదు, అది నీకు తెలుసు. కానీ ఎందుకంటే మనలో ఉన్న బలహీనతను ఎప్పుడైతే దేవుని సన్నిధికి మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నావో అందుకే నీకు శ్రమలు. ద్వితీయోపదేశకాండలో ఏమంటాడంటే, నువ్వు ఇంట్లోకి వెళితే దీవెన, నువ్వు బయటకు వస్తే దీవెన, నువ్వు పొలం వెళితే దీవెన, నువ్వు ఇంటికి వస్తే దీవెన. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి నీ దేవుడైన యెహోవాకు నువ్వు మొదటి స్థానం ఇచ్చినప్పుడు. అట్లా కాకుండా నువ్వు ఏం చేసినా నీకు దీవెనలు ఉండవు. ఎందుకంటే అభివృద్ధి చేసే దేవుడు. నువ్వు సమయం దాటిపోతున్నా నీ పనులు చేయొచ్చు, కానీ దేవుడు అభివృద్ధి చేయాలా. నీ నుంచి దేవుడు బాధపడుతున్నాడు కదా. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఎంత ఆశీర్వదించబడతావు. నీ బిడలు ఆశీర్వదించబడతారు, నీ కుటుంబం, నీ భార్య, అందరూ ఆశీర్వదించబడతారు. ఒక ఆదివారం విషయం అంటే తతిమావరాలు రావద్దని కాదు. ప్రభు ఏం చెప్పాడంటే తతిమ రోజులు పనులు చేసుకోవాలా. ఒక ఆదివారం మటుకు దేవుని కోసం నియమించబడింది. అది దేవుని సన్నిధి, దేవునికి ఆ సమయం దేవునికి ఇవ్వాలా. ఆ మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలా. దేవుని సమయాన్ని దొంగిలించవద్దు. పాట కూడా ఉంది,
దేవుని సమయాన్ని నువ్వు దొంగిలిస్తావని కదా. మన పొలంలోకి ఎవడన్నా రోజు ఒక 10 నిమిషాలు ఆలస్యంగా పనికి వస్తుంటే ఊరుకుంటాం? ఊరుకోం కదా. కాబట్టి దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా జీవించాలి. ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. ఆ ఊళ్ళోనే ఉంది, చదువుకో కాలేజీ, మరి అక్కడే ఉంటాం. తండ్రి ఆ కాలేజీలో చేర్చాడు. ఎందుకంటే ఇంటికాడ నుంచి వెళితే చదువు సరిగ్గా రాదు, అక్కడైతే బాగా చదువుతుందని చేరిస్తే ఆమె ఉందంటే ఆ కాలేజీ ఎటువంటిదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని బయటికి పంపించరు. వాళ్ళు సెలవులు ఇస్తేనే బయటికి లేత లేదు. ఈ అమ్మాయి చెప్పింది, ఆదివారం మటుకు నేను చర్చికి వెళ్ళాలి నేను. అట్లయితే జాగ్రత్త కాలేజీ లేదా నేను చేరనాను. ఒప్పుకున్నారు. ఆదివారం కాలేజీ అంటే మొదటి స్థానం. అన్నీ దేవుడే నీకు సహాయం చేయాలా. నువ్వు మటుకు ఏదో ఒక వంక చెప్పి దేవుని సన్నిధికి దూరం అవుతావు కదా. మన మనస్సాక్షి ఒప్పుకుంటుందా? మనం చెప్పగలుగుతామా దావీదు చెప్పినట్టు? నా గిన్నె నిండి పొర్లు. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు దేశాలు జయించారు దేవుని కృపచేత. సౌలు జీవితం సరిగా దేవుని దృష్టికి సరిగా లేకపోయినా అతడు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా జయించాడు. సౌలు అందరిని జయించాడు, కానీ ఒక్క దావీదుని పట్టుకోవడం ఆయన వల్ల కాల. 3,000 సైన్యాన్ని ఏర్పాటు చేశాడు దావీదుని పట్టుకోవటానికి. దావీదు వాళ్ళ మధ్యలో తిరుగుతున్నాడు కదా. రాత్రి మనం విన్నాక కైలా మీదకి వాళ్ళు వచ్చారు, ఫిలిస్తీన్లు వచ్చారు. దావీదు ఎక్కడున్నాడో సౌలుకు తెలియదు. వాళ్ళ పక్షాన వెళ్ళి దావీదు పోరాడాడు, కానీ సౌలుకు మటుకు దొరకట్లా కదా. దేవుడు విడిచిపెట్టాడు. 37వ కీర్తన చూడండి. 37వ కీర్తన. ఇరవై 23వ వచనం. ఇరవై మూడు వచ్చినాము. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారు సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుది. 28 చదువుదాం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడబడుదురు. ఏమవుతారంట? ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? యెహోవా ఒకని ప్రవర్తన యెహోవా చేతనే స్థిరపరచబడును కదా. స్థిరపరిచేది దేవుడే. నీ నడతలు స్థిరపరచబడాలంటే దేవుని చేత స్థిరపరచబడాలి. దేవుని చేత స్థిరపరచబడాలంటే నువ్వు కష్టపడాలా. ఏదన్నా ఒక ఫలం రావాలంటే ఎంత కష్టం పడాలా? ఏం కష్టపడాలంటే దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. నువ్వు స్థిరపడే వరకు దేవుని సన్నిధిలో నువ్వు గడపడి దేవుణ్ణి నువ్వు అడగాల. నువ్వు ప్రభువా నన్ను స్థిరపరచు, ప్రభువా స్థిరంగా ఉంచు నీ సన్నిధిలో, నేను నీ కోసమే బ్రతకాల అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు స్థిరపడటం కోసం ప్రార్థిస్తావో అప్పుడు నిన్ను స్థిరపరుస్తాడు. నన్ను స్థిరపరచు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నేను మట్టుకి నెలకు ఒకసారి వస్తాను నీ సన్నిధి కంటే అది కుదరదు. దేవుని సన్నిధిలో గడుపు.
ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాం మన పొలాల్లో. ఏస్తేనే అది పండుద్ది. మరి స్థిరపరచాలంటే దేవుణ్ణి అంటిపెట్టుకో, ఆయన మీద ఆనుకో. నువ్వు స్థిరపరచబడతావు నువ్వు. అప్పుడు నీకు మేలు కలుగుద్దప్పుడు. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేల పడినను లేవలేక ఉండడు. లేపేవాడు ఉన్నాడు. నువ్వు కింద పడతావు. ఒకడు లేపాలా. శక్తి ఉంటే లెగుతావు. శక్తి లేకపోతే లేపే మనిషి కావాలా. 73వ కీర్తనలు అంటాడు, నిశ్చయముగా వారు కాలు జారి చోటున్నారు. భక్తిహీనులు ఏడున్నారు, కాలు జారే చోటు ఉండారు వాళ్ళు. ఈయన అనుకున్నాడు నేను కాలు జారే చోటు ఉండాలని అనుకున్నాడు. అయితే చూస్తే ఈయన చెయ్యి ఏడుందంటే ప్రభు చేతిలో ఉంది. ఇతడు కాలు జారిన ఇతడు పడ్డం, కాలు జారితే ఆలబడతాడు కానీ కింద పడ్డం. ఎందుకంటే ప్రభు పట్టుకున్నాడు. వాళ్ళు ఎట్లా ఉండాలంటే వాళ్ళు కూడా జారే పడ్డం. వాళ్ళు పడితే లేవలేరు. ఇక భక్తిహీనుడు. దేవుడు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకుని ఉన్నాడు కాబట్టి మనం పడినను ఆయన లేపుతాడు. అన్నీ ఆయనే చేస్తాడు. నీకు నువ్వుగా చేయలేవు. దేవుని కృప ఉంటేనే నువ్వు చేసేది నువ్వు. అందుకనంటే నేను చిన్నవాడిని చూశాను కానీ భక్తిపరుడు విడువబడుట కానీ భిక్షమెత్తుడు కానీ నేను చూడాల. ప్రయాసపడుతూ ఉంటాం మనం దేవుని సన్నిధి విడిచిపెట్టి. 25వ వచనం, నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలివాడన ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబట్టుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు. దావీదు ఎన్నాళ్ళు బ్రతికాడు? దీర్ఘాయువు కలిగి బ్రతికాడు. ఆయన జీవితంలో నీతిమంతుడు కష్టపడటం బాధపడటం చూడాలి. దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు నీతిమంతుడిని. ఎంత శ్రేష్టమైన దేవుడు మన దేవుడు. ఒకసారి 128వ కీర్తన చూడండి. ఒకటో వచనం. 108, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితంను అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలే ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఎలాంటి స్థితి అండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఏమవుతాడు? ఒక నీతిమంతుడు ఏమవుతాడు? తన కష్టార్జితం ఏమైంది కదా. కొంతమంది ఉద్యోగాలు చేసి జీతాలు రాగానే వెంటనే అయిపోతాయి. కాసుకుని ఉంటారు స్నేహితులు కదా. తాగి తిరిగే కుటుంబంలో భార్య ఎట్టుంటుంది? ఎట్ట ఫలిస్తుందా? స్త్రీ మౌనంగా చిన్నగా మాట్లాడాలి. తాగొచ్చి గోలగోలు చేసే ఇంట్లో మౌనంగా చిన్నగా మాట్లాడుతుంది స్త్రీ. ఆ ఇంట్లో పిల్లలు ఎట్టా ఉంటారు? ఈ భార్య ఎలాగో ఫలించుద్దా? ముళ్ళ పొదలో పడిన విత్తనం ఫలించిద్దా? ఫలించదు. ప్రభు ఏం చెప్పాడు? నువ్వు ఎంత ప్రయత్నం అది ఫలించదు. అది ఆ ముళ్ళన్నీ పీకేయాల అది ఫలించాలంటే. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలి? మొదటిగా నువ్వు పురుషుడిగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నువ్వు తాగుతావు, తిరుగుతావు, పేకట అన్ని లక్షణాలు నీలో ఉండే. నా భార్య ఫలించాలంటావు, నా బిడ్డలు ఫలించాలంటావు. ఇది సాధ్యమా? అది కాదు. నువ్వు నీతిమంతుడిగా ఉండాలా. నీ మాటలు శ్రేష్టంగా ఉండాలా. నీ క్రియలు శ్రేష్టంగా ఉండాలా. అప్పుడు భార్య ఏం చేస్తుంటే ఫలించు ద్రాక్ష వలె సంతోషంగా, మనసంతా సంతోషంగా నీ ప్రవర్తన బట్టి తన పిల్లలకి ఏం నేర్పుతుంది? దేవుని భయభక్తులు నేర్పుతూ ఉంటుంది కదా. పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంట. ఎంత శ్రేష్టమైన జీవితం దేవునిలో ఉంది కానీ మనం పడే కష్టంలో లేదు. రెయ్యంబగులు పనిచేయచ్చుగాక. దేవుని కృప మన మీద ఉండాలా. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలంటే నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండాలి. నీ భార్య ఫలించే ద్రాక్ష వలె ఉండాలి. నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. ఒకదాని ఏమిటి ఒకటి
త్రాగుబోతు కుటుంబంలో ఆనందం వస్తుందా? ఇంకొంచెం పండగ వచ్చిందానికి అది ఎక్కువ అయింది. విడి దినాల కంటే పండగ వచ్చిందనుకో ఇంకా ఎక్కువ శోధన. అలాగుంటాయి కుటుంబాలు. కానీ దేవుని సన్నిధిలో గడిపోవడం ఎంత శ్రేష్టమో. సరే, మనం ఇంకొక వాక్యం చూసి మనం ముగించుకుందాం. మనం ఒకసారి ప్రసంగి చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం మొదటి వచనం. బొక్కవాని తైలంలో సచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చాలమ్మ. ఇక్కడ ఏమంటున్నాడంటే, బొక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. బొక్కవాని తైలం శ్రేష్టమైంది. అయితే ఈగలు పెడితే ఏమైంది? దాని స్మెల్, వాసన మారిపోద్ది. చండాలమైన వాసన వస్తుంది కదండి. ఒక జ్ఞానిలో కొంచెం అజ్ఞానం కలిస్తే ఏమైద్ది? సొలొమోను రాసినవి. దావీదు రాజుగా ఉన్నప్పుడు దేవుని ప్రార్థించి దేవుని ఆశీర్వాదాలు దేశం మీదకి వచ్చి ఒక వాగ్దానం పొందుకున్నాడు దావీదు. ఏమని? నీ వారసుడు ఎప్పుడూ రాజుగా ఉంటాడని. సొలొమోను అంత మహాజ్ఞాని. ఎంత జ్ఞానం! ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన జ్ఞానం వినటానికి అనేక మంది రాజులు వచ్చేవాళ్ళు, జనాలు వచ్చేవాళ్ళు, విని సంతోషించేవాళ్ళు. అలాంటి సొలొమోను ఏం చేశాడంటే అన్య దేవతలను పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టాడు. దేవునికి వ్యతిరేకమైన పని చేశాడు. ఏమైపోయింది సొలొమోను జీవితం? ఒకసారి 1,20,000 గొర్రెలు ఆయన బలిగా అర్పించాడు. ఇంకొకసారి లెక్కింపశక్యము కానీ గొర్రెలు అర్పించాడు. దేవుడు ఎంతో సంతోషించాడు, ఎంతో జ్ఞానం ఇచ్చాడు, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టాడు. ఏమైంది? తిరిగి విగ్రహారాధన చేయటం ప్రారంభం. అందుకని బొక్కవారి తైలంలో ఈగలు పెడి చేస్తే కంపు కొట్టిపోద్ది. దానికి కారణం ఏంటంటే బుద్ధిహీనత. అది అంత జ్ఞానికి కొంచెం బుద్ధిహీనత వచ్చింది. ఎంత జ్ఞానం! బుద్ధిహీనుడైపోయాడు. అజ్ఞానం వచ్చేసింది. ఏమైంది? వాళ్ళని చేసుకుంటే ఏమో, నేను మగోడిని కదా, నేను రాజును కదా, నన్ను మించిపోతారా? దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టి 700 మంది అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఏమైంది? వాళ్ళ గుళ్ళు కట్టించడం ప్రారంభించాడు. అన్య దేవతలకి ధూపం వేయడం ప్రారంభించాడు. తన బలహీనంగా జీవించడం ప్రారంభించాడు. ఈయన రాసిన మాట మరి ఏ ఉద్దేశించి రాశాడో కానీ, బొక్కవారి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఏమైపోయింది? ఆయన జ్ఞానం అంతా ఏమైపోయింది? అప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడు. ఒక వ్యక్తిని అభిషేకించాడు. ఆయనకు 10 గోత్రాలు, సొలొమోనుకు 1 గోత్రం. అయినా సొలొమోను ముఖం చూసి కాదు, దావీదును జ్ఞాపకం చేసుకొని దావీదు కోసమై తన వాగ్దానాన్ని నెరవేర్చాలి కాబట్టి 1 గోత్రాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. కానీ సొలొమోను జీవితాన్ని బట్టి చూస్తే దానికి రాజ్యం కూడా లేదు. ఎంత జ్ఞాని ఏమైపోయింది? కొంచెము బుద్ధిహీనత. మన భక్తిలో ఎలాంటి బుద్ధిహీనత ఉండకూడదు. మన సొంత జ్ఞానం ఉపయోగించకూడదు. దేవుని సన్నిధిలో దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. దేవుని విశ్రాంతి దినాన దేవుని ఆరాధించాలి. ఇది మనకు ఆశీర్వాదం కదా. అందుకని యేసుప్రభు స్నేహితుడా అంటూ ఉంటున్నాడు. సహోదరుడి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన స్నేహితునిగా గద్దించాడు. ఎన్నిసార్లు? 73 సార్లు నరకాన్ని గురించి హెచ్చరించాడంట ఆయన.
కదా. ఆయన పాపులను ప్రేమించాడు, వేషధారులను ప్రేమించలా. పాపులను ప్రేమించాడు. ఒక స్త్రీని అమ్మా అని పిలిచాడు. ఆ ఒక్క మాటకు ఆమె జీవితం మార్చబడింది. అలాగా ఎవరు పిలవలావని. కానీ వేషధారులు ఏమన్నాడంటే, వేషధారులారా మీరు సమాధులు లాంటి వాడు, సున్నము కొట్టిన సమాధులు మీరు. బయటికి అలంకరణగా ఉంటారు కానీ లోనంతా ఎముకలతో నిండిపోయింది మీ జీవితాలు. హెచ్చరించాడు ప్రభు. దానికి వీళ్ళు ఎంత బాధపడ్డారో. ఏం చేయాలి ఈయన్ని? నన్ను అంత మాట అంటాడా? ఈయన ఉండకూడదు, ఈయన చంపేయాలనుకున్నారు కానీ వాళ్ళ జీవితాలు సరి చేసుకోవాలి. ఎందుకు హెచ్చరించాడు దేవుడు? ప్రేమతో హెచ్చరించాడు. మీరు సరి చేసుకోండి. మీరు యేసు ప్రభువుని సిలువేశారు. ఆయన చనిపోవటానికే ఇష్టపడ్డాడు కానీ ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. చచ్చిపోయినా సరే వాళ్ళ కోసం ప్రాణం పెట్టి నిజం వాళ్ళకి తెలియాలి. అందుకని పౌలు గారు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టుదునా, నేను దేవుని దాసుని కాకపోదును అంటాడు. పౌలు గారు కూడా హెచ్చరిస్తాడు. ఎవరిని మెచ్చుకోవాలి ఆయన హెచ్చరించేవాడు. హెచ్చరికలో శ్రేష్టమైన జీవితం వస్తుంది కదా. మన దేవుడు ఎంత గొప్ప, ఎంత ప్రేమించాడు. మనం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం కదా. మనకు బోధకుడు ఎవరంటే మన అంతరాత్మే బోధకుడుగా ఉండాలి. గ్రహించుకోండి. మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీ అంతరాత్మను అడగండి, ఇది కరెక్టేనా అడగండి. ఖచ్చితమైన బోధ చేసేది ఆయనే. ఉన్నట్టు చెప్తాడు. నువ్వు చేసిన తప్పు లేకపోతే ఒప్పు, నీకు సంతృప్తినిచ్చేది నీ ఆత్మే, నీ అంతరాత్మే. నీకు వాక్యానికి లోబడే మనసు లేనప్పుడు నీకు బోధకుడు ఎవరై ఉండాలంటే నీ అంతరాత్మే బోధకుడు. దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని, రక్తాన్ని దారమోసి ఎందుకు కదా. ఒక ఆవిడ, మరి మన సెల్లో చూస్తున్నాగా సెల్లో ఒక ఆమె కొడుకుని కూతుర్ని రైలు పట్టాలని చచ్చిపోయారుగా. వాళ్ళు వెళ్ళే విధానం చూస్తున్నావా? ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని ఎంత బాగా వెళ్తున్నారు. పిల్లలు ఎంత బాగా లోబడ్డారు. చచ్చిపోదామంటే తల్లిని అనుసరించి తల్లి మాట విన్నారు. చావటానికైనా సిద్ధపడ్డారు. తల్లిని గట్టిగా పట్టుకొని వెళుతున్నారు, చెరుకు చేయి పట్టుకొని వెళుతున్నారు ఏడు చావటానికి. సమస్యలు ఉంటే ఆకుండొచ్చు, మరి ఏళ్ళకేం సమస్యలు ఉన్నాయి. కానీ తల్లి మాటకి ఎంత లోబడుతున్నారు. తాగబాకండి, తాగకుండా ఉండి పిల్లలు ఉండారా? దేవుని సన్నిధికి అంటే వచ్చే పిల్లలు ఉండారా? మంచి మాట చెబితే వినే పిల్లలు ఉండారా? మేము చావు అంటే అక్కడ అమ్మ ఎక్కడ బాధపడుద్దో. నిజంగా ఎంత శ్రేష్టం. ఆమె కూడా ఎంత శ్రేష్టమైంది. ఆమె కంటే డిస్ప్రెషన్లోకి వెళ్ళిపోయిందంట. ఆమెకున్న సమస్య ఏంది? ఏమీ లేదు సమస్య. 80 లక్షలు పెట్టి ఇల్లు కట్టింది. భర్త దుబాయ్లో ఉద్యోగం, ఎంతో డబ్బు ఉంది, బాగా చదువుకునే పిల్లలు, మాటినే పిల్లలు. అయినా ఆమెకేంది ఒక మనోవ్యాధి. ఏందో మరి ఆమె బాధ ఏందో. ఆమె ఏం రాసిందంటే, ఎంత బ్రతకాలని ప్రయత్నించినా నేను బ్రతకలేకపోతున్నాను. సమస్యలు ఏమి లేవు. ఎందుకు వచ్చింది ఆ స్థితి? చనిపోతే ఆమెకు తెలియదు ఏమయ్యేది. ఆడ మంచి జరుగుద్ది అంటుంది కానీ వాక్యం ఆమెకు తెలియదు కదా. మనకు తెలుసు కదా. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత ఆస్తుండా, దేవుని లేని కుటుంబం ఎట్లా ఉంటుందంటే అంతే ఉంటుంది. ఏ సమస్య లేదు, చనిపోయే సమస్యలు లేవు. ఆమె చాలా నీతిమంతురాలు. ఆమె మీద ఏ విధమైన నేరం ఎవరు పెట్టట్లా. ఆమె శ్రేష్టమైంది. ఆమె మరి ఎందుకు చనిపోయింది? బాకీల్లో ఏమి లేవు. ఏందో మరి తెలియని డిస్ప్రెషన్లోకి పోయిందంట. ధనాన్ని బట్టి మనకి సంతోషం రాదు, ప్రభువుని బట్టి వస్తుంది. హబక్కుకులు అంటాడు, నా శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, పంటలు ఉన్నా లేకపోయినా, ద్రాక్ష పంట పండినా పండకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. నేను దావీదంటాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నాకు ఇచ్చేవంటాడు. ఎవరు ధాన్య ద్రాక్ష? మనకి పంటలు పండి నాకు ఒక 100 బస్తాలు ఎవడ్లేని అనుకో, నా సంతోషం కంటే దావీదుకి ఎక్కువ సంతోషం రోజు ఇచ్చేట. నేను పండిన రోజే నాకు సంతోషం, కానీ ఆ జీవితంలో ఎప్పుడు సంతోషమే. ఎంతో గొప్ప దేవుడు. ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వాళ్ళు పూర్ణ శాంతి గల వాడిగా చేస్తాడు.
దేవుని సన్నిధిలో మనం మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ప్రార్థన చేసుకుందాం.